ముందు పెద్దలు శశిధరణ కావచ్చు, మా ప్రభాకరణ చెప్పినట్టు సంగారెడ్డి మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, దాన్ని అన్ని పరిణామకి తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ సంగారెడ్డి మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మా అభ్యర్థులు అందరినీ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అన్ని వాళ్ళల్లో కూడా పోటీతత్వంతో ఉన్నటువంటి పార్టీలో సమన్వయపరిచి అందరం కూడా కూర్చొని ఒక తాటికి వచ్చి ఈనాడు 32 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకొక 6 అభ్యర్థులను ప్రకటించాలి. దాన్ని కూడా పెద్దలు అందరూ కూడా కూర్చొని సమన్వయం చేసి ఎక్కడ కూడా రెబల్ లేకుండా చూసుకొని గెలిపే గుర్రంగా తీసుకొని అవన్నీ కూడా 2వ వార్డు, 6వ వార్డు, 13, 15, 21, 30 ఈ వార్డులలో కూడా అందరిని కూర్చుండబెట్టి మాట్లాడి అవి కూడా త్వరలో రేపా లేకపోతే ఎల్లుండ అవి కూడా రిలీజ్ చేస్తాం. ఎందుకంటే బీఫామ్ ఇచ్చేది 3వ తారీఖు కనుక ఉంది కాబట్టి ఇవాళ లాస్ట్ డేటు ఆఖరి నిమిషం కాబట్టి నామినేషన్ వేసేది అందరూ కూడా నామినేట్ చేసి ఉన్నారు. అందరినీ కూడా కూర్చుండబెట్టి దీన్ని అంతా కూడా చేస్తాం. కానీ తప్పకుండా ఈ సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత, వారు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. రోజు కూడా ప్రతి వార్డులో కూడా నిరంతరం పనిచేసి వార్డులకు కూడా మా మండలాల నుంచి ఇన్ఛార్జీలను వేసినాం. వాళ్ళని కూడా సమన్వయపరిచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ 38 వార్డుల్లో గెలిపే గుర్రాలుగా టికెట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను రోజు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము తప్పకుండా గెలుస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, మా వేదిక నుండి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.